ప్రభుబాయ్ రాధాక వాళ్ళు పురుషోత్తం గారు అవుట్ హౌస్ లో ఉన్నారంట. ఈ విషయం మీకు చెప్పనని అప్పలాచారి వాళ్ళ బావికి ఒట్టు పెట్టారంట. ఈ సమాచారం అప్పలాచారి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టండి. తిరుమలంగే యజమాని కదా అని రంగాచారి పురుషోత్తం దగ్గరికి చేరుంటాడు. వాడు అసలే బొమ్మలు పిచ్చాడు. ఆడపిల్ల గలవాడు వాడి దగ్గర చేరడం ఏమిట్రా? నేను వెళ్ళి చూసేస్తాను తాత. నా మాట నోరు మూసుకొని కదువుపడు. అబ్బాబ్బా ఏమిట్రా వాడిని గదిలో పెట్టి తాళం వేస్తావు? వాడికి ఊపిరాడదు. వాడు ఎక్కడికి వెళ్ళకుండా నేను చూస్తానుగా. నేను బయటికి వెళ్తున్నాను. తాళం తీసి వాడిని బయటికి రానిచ్చావో నన్ను చంపుకుతున్నట్టే. మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. మీ అమ్మాయి జీవితం మా అబ్బాయి పాలపడకుండా ఉండటం కోసం సురక్షితమైన ప్రదేశానికి పారిపోతున్నాను అని ఉత్తరం రాసిన పెద్ద మనిషివి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉన్నట్టుగా మా అబ్బాయి కబురు చేశావురా? ఒట్టు బావా, నా నోటితో చెప్పలేదు. చూడంగాచారి, ఇటువంటి పీచు మిఠాయి గారి మీద పితురి చెప్పడానికి నేను ఇంటికి రాలేదు. నా కొడుకు ఇక్కడికి రాకుండా నేను కట్టుదిట్టాల్లో పెట్టుకున్నాను. నీ కూతురు కనుక మా ఇంటికి వచ్చిందో నిన్ను కుక్కను కొట్టని కొట్టాను. జాగ్రత్త. పొద్దు నుంచి మారిపోతున్నావు. ఈ బ్రిటానియా బిస్కెట్లైనా తినరా? నేను చస్తే తిన్నావు. ముందు వెళ్ళి తలుపుది. మీ నాన్న మూర్ఖుడు, నీకు తెలియదు కాదు. ముందు నిన్ను నన్ను చంపుతాడు, తర్వాత వాడు చస్తాడు నేను తలుపు తీస్తే. పోనీ ఈ కూల్ డ్రింక్ అయినా తాగరా? నేను బయటకు వచ్చే ఉపాయం చెప్తే ఈ కూల్ డ్రింక్ తాగుతాను. నువ్వు బయటపడే ఉపాయం నేను చెప్తాను. చెప్తావా? తాగు నాయన. అయితే పట్టు పట్టు. ఏంటిది? ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? ఏం చేస్తున్నాను బిడ్డ? సమస్యలు పోయి గోల్డ్ స్పాట్ తాత, గోల్డ్ స్పాట్ తాత, గోల్డ్ స్పాట్ తాత అంటే పట్టిస్తున్నాను. అంతేనా? అంతే కాకపోతే ఇదిగో డూప్లికేట్ తాళం నా దగ్గర ఉంది. నేను ఏమన్నా తలుపు తీశారా? వెళ్ళి చూసుకో, కావాల్సి ఉంటాను. ఇదిగో వాడు మరి ఏదో ఎలా అంటున్నాడు. మరి నువ్వు తలుపేలో తీసి, లేకపోతే మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. నేను ఎప్పుడన్నా తాత? నువ్వు నోరు పూసుకోరా గాడితే. ఇదే ప్లాన్ అంటే అలా దుడ్డుకెళ్ళినట్టుగా నాటకం ఆడు. పారిపోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. జాగ్రత్త. ఒరే 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 ఒరే, అంతకుని తీసుకెళ్ళినట్టు ఆ లాంటి ఏమిటి, ఆ వరస ఏమిట్రా? ఈ రోజుల్లో సెంట్రల్ జైల్లో కూడా ఇలా తీసుకెళ్ళడం లేదురా. అరమక ఆ పనేదో తొందరగా ముగించుకుని తొందరగా బయటికేడు. ఒరే 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 ఒరే, నువ్వు వాడిని దొడ్లో పంపించి కరెంటు కాపలా కాస్తే వాడు కలిపేం కదా వద్దురా. డాడీ నీకేం తెలియదు, నువ్వు లోపలికి. ఎవరు? నేను లోపలికి వెళ్ళినా. ఇదిగో నేను చిన్నప్పుడు ఎప్పుడైనా దొడ్లో పంపించి నేను కరెంటు కాపలా కాసేస్తా. కరెక్షన్ అవకాశం కల్పించానా? నువ్వు చేసిన కారణం కాదా? కారం అయితే కారం అవుతాయి. ఒక గారు ఒక మనం ఎక్కించుకుంటావా? ఎక్కించుకుంటారు. నేను నెత్తిలోకి తిరిగాను, ఇప్పుడు వాడిని నెత్తిలోకి తిరుగుతాను. నువ్వెవరు పెద్ద బోడిగాడు? రే ఎంతసేపు రా? రంగాచారి గారిని కావాలి. రంగాచారి లేదు, గడ్డి గుడ్డు లేదు, పోరా. రంగాచారి గారు ఒకసారి నేను రాధను చూడాలండి ప్లీజ్. అమ్మాయి రాధా, నేను అడగాలన్నట్టు రాధను చూడాలండి ప్లీజ్. రంగాచారి ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఒక్కసారి రాధను చూడాలండి. కొడుతున్నారమ్మా. మాట
పోతాం. కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూలాడకు రాజమార్గమిది. అమ్మ వెదవా, ఇదా నీ వ్యాధి? ఏమందిస్తా? ఇది సర్వరోగ నివారిణి. రా. ఏంటి అడ్డుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఎటు రాసిపోయాడు? అయ్య బాబు, గట్టిగా అరవడానికి లేదు. కోసరి 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 అయినా నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? కిటికీ బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాడు? బొక్కలోంచి చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు देखताई? गणपति देखता है. ఎక్కడ देखताई? खिड़की बक्कोला देखता है. చేసేయన్ని లత్తుకోరబ్బారలే. అక్కడ అంటుపోయింది. అంటుకుపోయిందా? ఒరే జపానా, అయ్యి బావాడు వద్దలే అని పీకురా. బాబు మొక్కలు ఎందుకయ్యా? మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపలే ఉంది కంటే? వాళ్ళందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా ఒరే జపాను, ఇది మన పిస్టేజ్ క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాల్లో ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. వెళ్ళు. థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బాగా వెళ్ళండి. ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాషారా, రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించి ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు 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 ఎక్కడండి? ప్రభు ఏంటండి పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుతామని వచ్చాను. వదలండి ప్రభు. మీ రాజుకి మా ప్రభుకి ఏంటో సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. ఉసురు పోసుకోకండి. కాదు, సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు ప్రభు, నువ్వే రాధను రక్షించాలి. వదలండి బాబు. ప్రభు ప్రభు తీసుకుని చేస్తాను. ఏంటో ప్రభుని తీసుకెళ్ళేది? కాళ్ళు పైకెత్తారా? ఇక్కడ ఎవరాన్ని లోపల పారేద్దాం. ఎందుకో మీకే చెప్పండి.
నేను చూసుకుంటాను. ప్రాణాలు మనోడు పరిగెత్తాడు. కొంచెం బాబు కట్లో తీసి వాడిని పంపించేసావన్నమాట. అయినా వాడు వదిలిపెట్టాను. ఆగు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకున్న అలవాటే కదా అని సరిపెట్టుకున్నా. రే ఆచార్య ఎవడు నీ ప్రాణ స్నేహితుడు, ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు భాగం పంచుకున్నవాడురా. నీ కూతురుతో పాటు అతను కొడుకును కూడా పోగొట్టుకున్నవాడురా. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయాడురా. ఈవేళ అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండె కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరేయ్, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో.
లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, దేనికైనా నప్పుతుంది జూలకటక, నువ్వు ఒక్కసారి అని చూసుకో జూలకటక. వద్దురా అలెగ్జాండర్, మనం కలిసి ప్రయాణం చేస్తూ దెబ్బలాడుకోని కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిదనుకుంటాను. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది.